అనకాపల్లి సాయి శక్తి స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను ప్రిన్సిపల్ ఐరన్ స్కేల్తో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ రాజశేఖర్ పరారీలో ఉన్నాడు. వాళ్ళకి కూడా వీళ్ళు కొంచెం కంటెంట్ ఉంటారు కదా, ఇట్లా మాట్లాడాలని వీళ్ళు ముందు గైడ్ చేస్తారు. నేను హాస్పిటల్ ఎన్టీఆర్ హాస్పిటల్ కలిపి అది ఏం జరిగిందని అంటే స్కూల్కి వెళ్ళడానికి భయపడే పరిస్థితులు అయితే చాలా స్లోగా మాట్లాడుతూ చిన్న అంటే మన ఒకటే డైలాగ్ సింగిల్ డైలాగ్ టైప్లో చెప్పాడు స్కూల్కి వెళ్ళి సరే యాక్చువల్లీ వాళ్ళకి కూడా వీళ్ళు కొంచెం కంటెంట్ ఉంటారు కదా, ఇట్లా మాట్లాడాలని వీళ్ళు ముందు గైడ్ చేస్తారు. నేను హాస్పిటల్ ఎన్టీఆర్ హాస్పిటల్ కలిపి అది ఏం జరిగిందని అంటే స్కూల్కి వెళ్ళడానికి భయపడే పరిస్థితులు అయితే చాలా స్లోగా మాట్లాడుతూ చిన్న అంటే మన ఒకటే డైలాగ్ సింగిల్ డైలాగ్ టైప్లో చెప్పాడు స్కూల్కి ఇప్పుడు చదువంటే భయపడే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని నా బాధ. కరెక్ట్ గా 8th, 9th, 10th మనకి బేసిక్ అనుకుంటాం. చిన్నప్పుడు ఎలాగోలాగే వెళ్ళిపోయినా సరే కొంచెం ఇక్కడ బేసిక్ వస్తే నువ్వు కనీసం నేను ఎప్పుడైనా 10th పాస్ అయితే చాలు నాన్న, ఎక్కువ ఏం వద్దు, నేను అనే దగ్గర నుంచి నేను ఆశించను, నువ్వు 10th పాస్ అయితే చాలు, అలా చదువు, జస్ట్ నువ్వు స్ట్రెస్ గా చదువు, ఎంజాయ్మెంట్ గానే చదువు అని నేను కూడా వాడికి చెప్పాను. కోసం పనిచేస్తున్నాం. నా పేరు బాలు గాడి. మేము గత 3.5 సంవత్సరాలుగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న అంశాలపైన చాలా క్షుణ్ణంగా సూక్ష్మంగా పరిశీలిస్తున్న సందర్భంలో ప్రతి ఏడాది సుమారుగా 20 నుంచి 30 మంది పిల్లల వరకు అతి తీవ్రమైన దండనకు గురయ్యి స్కూల్ మారడం లేదంటే అనకాపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం అనేది మేము పరిశీలిస్తున్నాం. ఆ నివేదికలు కూడా గతంలో ఉన్న డిఈఓ గారికి ఇప్పుడున్న డిఈఓ గారికి కూడా నేను ఫోన్ ద్వారా తెలియపరుచున్నాను. మీరు ఇక్కడే గత 4 నెలల క్రితం ఇక్కడ ఉన్న ఒక గవర్నమెంట్ హాస్టల్లో ఇక్కడే గత 4 నెలల క్రితం ఒక హాస్టల్లో ఒక స్టూడెంట్ని కొట్టిన సందర్భంలో డిఓ గారు కంప్లైంట్ చేస్తూ అలాగే ఏపీ ఎస్సీపీసీఆర్ కమిషన్ మెంబర్కి కూడా ఫోన్ చేయగా అక్కడ ఉన్న తక్షణం అయితే చర్యలు తీసుకున్నాం. కానీ దెబ్బలు తగిలిన పిల్లల్ని స్కూల్ మాత్రం మానిపించే పరిస్థితి తీసుకొచ్చామని. అంటే పిల్లల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే నిర్బంధ విద్యను అందించాలి, పిల్లలు జాయ్ఫుల్ గా చదువుకోవాలని ప్రభుత్వాలు చెప్తుంటే ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో విపరీతమైన ఫీజులు మనం కట్టి దండనా కేంద్రాలుగా పంపించుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నాం. ఈ రోజు ఈ స్కూల్ లోపలికి సార్ ఇప్పుడు డిఓ గారి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పెట్టిన పేరెంట్ టీచర్స్ మీట్స్ ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో జరిపినట్టు దాఖలాలు లేవు. ఏ పేరెంట్స్ కూడా ఇన్విటేషన్స్ లేవు. ఏ పేరెంట్స్ కూడా లేదా క్యారేజ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా గేట్ దాటి లోపల. ఇప్పుడు డిఓ గారు వచ్చేటప్పుడే డిఓ గారిని కూడా గేట్ దాటడానికి 5 నిమిషాలు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రైవేట్ స్కూల్ కాంపౌండ్ దాటాలని అంటే మనం ఏ మేరకు ప్రెజర్ చేస్తేనే కానీ లోపలికి వచ్చే పరిస్థితి. ఈ లోపల జరిగే సిచ్యువేషన్స్ కూడా మనకు అర్థం. మా అబ్బాయి పవన్ కృష్ణ చైతన్య ఈ సాయిశక్తి స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాడు. అయితే సార్ కొట్టడం అనేది చాలా అమానుషమే. ఇలాగా ఏ ప్రైవేట్ స్కూల్లో ఇంకొక అబ్బాయికి కానీ ఇంకొక పిల్లలకి ఎవరికి జరగకూడదు ఇలాంటి అన్యాయాలు. తప్పులుంటే పేరెంట్స్ని పిలిపించి నిదానంగా మాట్లాడండి. ఇలాంటి వాతావరణంలో పిల్లలు కూడా చదువుకోలేరు, భయంగా ఉంటే చదువుకోలేరు. పిల్లలకి మా పిల్లలది ఏదో అయిపోయింది కానీ నెక్స్ట్ జనరేషన్ అదే వచ్చే పిల్లలకు కూడా ఇలాంటి భయాలు కలిగించకుండా ప్రతి ఈ ప్రైవేట్ స్కూల్లో కూడా అప్పుడప్పుడు ఈ చెకింగ్లు అవి ఉండాలి డిఓ సార్లు అవినా అని కోరుకుంటున్నాను సార్. మరి పిల్లలను కూడా ఇలా కొట్టడం అన్నది అసలు జరగకూడదనేసి కోరుకుంటున్నాను సార్. నేను మాట్లాడలేకపోతున్నానండి గట్టిగానా నిజం చెప్పాలంటే. సార్ అది మీ విచక్షణగా వదిలేస్తున్నానండి. ఆ పిల్లడి దెబ్బలు చూశారు. నేనైతే గబుక్కునా అంటే ఒక టీచర్ని తిట్టాలంటే నేను చాలా బాధపడతానండి. నేను టీచర్ని తిట్టాలంటే చెప్తా. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉందని సార్కి కూడా తెలుసండి. సార్ కూడా తెలుసు ఫిట్స్ ఉంది, వాడు వణుకుతాడు కొంచెం.
వాడికి కొంచెం సెన్స్ తక్కువ, స్ట్రెస్ ఇవ్వకూడదు పిల్లోడికి, మెయిన్ స్ట్రెస్ ఇవ్వకూడదు. వాడుతున్నాం, తెలుసండి. స్ట్రెస్ ఇవ్వకూడదు మెయిన్, మా అబ్బాయికి స్ట్రెస్ ఉండకూడదు అని చెప్పారండి. స్ట్రెస్ లేకుండా ఉంటే వాడు భయం లేకుండా పెరిగితే వాడు మారుతాడు అని. ఇలాంటి పరిస్థితి మాత్రం ఏ పిల్లలకి రాకూడదు, ఏ తల్లిదండ్రులకి నాలాంటి పరిస్థితి రాకూడదు. పూర్తిగా నిర్ధారణ అయిందంటే పిల్లవాడు కొట్టాడని చెప్తున్నారు, పేరెంట్స్ కూడా కొట్టారని చెప్తున్నారు. ఇంకా ఒకసారి ఆయన దగ్గర ఏం చెప్తారో చూసి దాని మీద మేము ఎలాంటి దానికి ఏ విధమైతే చర్యలు అయితే ఉంటాయో మన డిపార్ట్మెంట్ పరంగా అటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకాడమండి. అంటే ఇప్పుడు అదే క్లాస్ టీచరు మార్నింగ్ కొడితే వాళ్ళ పేరెంట్స్ సాయంత్రం ఇలాగ సార్ కొట్టారని చెప్పారని, అంటే ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు కొట్టారని నిర్ధారిస్తున్నారు, కానీ కొట్టింది ప్రిన్సిపాల్ అని చెప్తున్నారు. ఒక్కసారి మనం ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడాలి. ప్రిన్సిపాల్ అసలు ఏం చెప్తారని తెలుసుకోవాలి. కొట్టేడా అనేది వీళ్ళు పేరెంట్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద తెలుస్తుంది, కానీ మనం కొట్టినటువంటి వ్యక్తిని కూడా ఒకసారి అడిగి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన్ని అడగాలి అసలు ఏంటి, ఆయన ఎందుకు కొట్టాడు, అసలు కొట్టడానికి కారణాలు ఏంటి, ఒకళ్ళు కొడితే అంత దారుణంగా ఎందుకు కొట్టడం అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఒకసారి పిలిపించి ఇప్పుడు మాట్లాడడం కూడా జరుగుతుంది. యాక్షన్ అయితే మాత్రం ఉంటుందండి. థ్యాంక్ యూ. స్కూల్ ఉండవలసిన నిబంధనలు అన్నీ ఉన్నాయండి. అంటే వీళ్ళకి స్కూల్ పర్మిషన్ ప్రకారం స్కూల్ పర్మిషన్ గతంలోనే ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు రెన్యువల్ కూడా వాళ్ళకి ఇంకా సమయం ఉంది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి పరిశీలన చేస్తాం. అసలు ఎంత వయసులో స్కూల్ ఉంది ఏంటి అనేది కూడా అదొకసారి మేము విచారణ చేస్తామండి. అన్ని విధాలుగా అంటే స్కూల్కి సంబంధించి ఏమేమైతున్నదో అన్ని విధాలుగా మేము విచారణ చేపట్టాం. యాక్చువల్లీ మీరు ఎట్లా ఎక్కారు కదా సార్, క్లాస్ రూమ్ సైజ్ చూసారు, క్లాస్ రూమ్ సైజ్ చూసారు, అటెండెన్స్ రిజిస్టర్ చూసారు. అటెండెన్స్ రిజిస్టర్ గత 3 రోజులుగా అటెండెన్స్ వేయడం మానేసి ఉన్న రిజిస్టర్ మీరు పరిశీలించారు. ఇప్పుడు అన్ని రిజిస్టర్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నానండి నేను. అటెండెన్స్ రిజిస్టర్స్, ఈ స్కూల్కి సంబంధించిన రిజిస్టర్స్ అన్నీ కూడా నేను నా పరిధిలోకి తీసుకున్నాను. అవన్నీ ఒకసారి నేను పూర్తిగా అంటే నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి అది ఒకసారి అవసరమైతే రికార్డులు కూడా నేను నా వెంట తీసుకొని దాని మీద నేను ఖచ్చితమైన చర్యలు తీసుకోబోతున్నాను. సాయిరాజ్ 9th క్లాస్ చదువుతున్నాడు ఇదే స్కూల్. ఫస్ట్ నుండి కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడు. ఇదే విషయం 7th డిసెంబర్ని కూడా జరిగింది, 24th. నెక్స్ట్ 25th జనవరి 4th జరిగింది. నెక్స్ట్ నిన్న కూడా జరిగిందండి. ఇంత ఇచ్చరహితంగా చూడడం అయితే ఎక్కడ చూడలేదండి. అంటే అలా చేశారో తప్పు మా పిల్లలైనా అయి ఉండొచ్చు, కానీ అంతలా ఖండించడం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్. దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంత జరిగిన తర్వాత పిల్లల్ని స్కూల్లో ఉంచాలా, ఉంచితే వాళ్ళు భయపడతారా, ఏం చేస్తారా అని కూడా నాకు అదొక దినంలోకి వెళ్ళిపోయాను నేను. నెక్స్ట్ స్కూల్ని తీసుకెళ్ళిపోతే ఎక్కడికైనా వెళ్ళినా ఏం చెప్తారు, బ్యాడ్ పిల్లలు అందుకే తీసి ఇచ్చామని వీళ్ళు చెప్పొచ్చు పబ్లిక్. మా పిల్లల పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఎంత అడబడి చేశారు, న్యూస్ రిపోర్ట్లు వచ్చారు, మీరు అంత హంగామా చేస్తారు, మా ఫీజులు ఎన్ని కట్టండి, లేకపోతే చదివించడం, లేకపోతే ఈ స్కూల్ నుండి బయటికి పంపించడం కూడా డిమాండ్ చేయొచ్చు ఆయన సార్. ఎందుకంటే మనిషి అన్న తర్వాత చెప్పొచ్చు, అల్లరి చేయొచ్చు, చేయకుండా అయితే ఎవరు పెరగరు. మనం అల్లరి చేసి బయటకున్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని. కాబట్టి దానికి ఏదో ఖండించి పేరెంట్స్ని పిలిచి ఇలా చేశారు బాబు తప్పని చెప్పచ్చు. కానీ ఇది ఒకటోసారి అయితే కాదండి. మా అబ్బాయి విషయంలో అయితే 3వ సారి జరిగింది. చెప్తాను కదా, డిసెంబర్ 7వ తారీఖు 2024 సంవత్సరంలో జరిగింది. జనవరి 4, 2025లో జరిగింది. నిన్న జరిగింది మళ్ళీ 19, సెప్టెంబర్ 25 జరిగింది. ఫొటోస్ కూడా ఉన్నాయి సార్, దాని పాత ఫొటోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫొటోస్ కూడా ఉన్నాయి. అప్పుడు కూడా కొంతమంది మేడమ్స్ పెట్టాను, ఇలా కుటేరి మేడం ఇలా జరిగిందని. వాష్రూమ్కి వెళ్ళారు, మా అబ్బాయి వాష్రూమ్కి వెళ్ళాడు, నెక్స్ట్ ఆ అబ్బాయి ఉన్నాడు. వచ్చేటప్పుడు ఏదో గొడవ అయింది సంథింగ్. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, ఒకే క్లాస్ ప్లస్ ఇద్దరు ఫ్రెండ్స్ ఏదో కొట్టుకున్నారు, వచ్చారు, స్కూల్లో ఉన్నారు. ఈ క్లాస్లో ఉన్నాడు, ఆ అబ్బాయిని కొట్టడం పంపించడం ఏదో అయిపోయింది, భయపడి వెళ్ళిపోయాడు. ఈ క్లాస్లో ఉన్నాడు పిలిచి లేపి ఫిల్టర్ పట్టుకొని లేపి కొట్టవలసిన అంత అవసరం ఏంటండి ఐరన్ స్కేల్తో. మేడం క్లాస్ చెప్తున్నాడు, మేడం బయటికి పంపించి లేపి ఏ ఉద్దేశంతో కొట్టాడన్నా మాకు తెలియదండి. ఆయన అడుగుదామని వచ్చాను నేను. యాక్చువల్ అయితే ఆయన ఎందుకు కొట్టాడు కూడా తెలియాలి కదా, రీజన్ అన్నది. 11 గంటలకు జరిగిందటండి ఇది. మా మేడం గారు పద్మజ మేడం ఉన్నారు ఈ స్కూల్లో. ఆవిడ మేడం 6:30కు 7కు ఫోన్ చేసి మీ అబ్బాయి ఎలా ఇంటికి వచ్చేస్తారండి, సార్ ఎలా కొట్టారు, ఏమనుకోకుండా కొద్దిగా అల్లరి ఎక్కువైంది, మీరు భయం చెప్పండి అని చెప్పారు. కానీ ఏం జరిగిందని కూడా ఆవిడ చెప్పలేదట. ఫోన్ చేయలేదండి. అయ్యే ఫోటోలు తీసి పంపించాను. ఆయన చూసాడు కానీ రెస్పాండ్ అయితే ఏమవ్వలేదు. సరే అయితే ఉదయం వెళ్ళి అడుగుదాం అనుకున్నాను. ఈ లోపు నేను వచ్చారు, ప్రశాంత వాళ్ళు వచ్చారు, అడిగారు, గొడవ అయిందని చెప్పారు. నేనైతే ఉదయం మాట్లాడుతూ ఇప్పుడు దాకా ఎందుకు దాశారు అనేసి నేను అనుకున్నాను. బాబుని అడిగాను. నేను అడిగితే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నేను జరిగి ఇంకోటి ఎవడో ఏదో చెప్పాడు, మొత్తానికి అది చెప్పిందే చూసి పట్టుకున్నా తప్ప ఏం జరిగిందన్నది ఆయనకి తెలియదు. ఆయన లేరు కదా అక్కడ, తెలుసుకొని అడిగి ఏం చేయొచ్చు. నన్ను క్లాస్లో చదువుకున్నప్పుడు ఏదో క్వశ్చన్లు అడిగాడు, క్వశ్చన్ చెప్పలేదు కూడా. క్వశ్చన్ చెప్పకపోతే ఆన్సర్ చెప్పకపోతే అంతలా కొడేస్తారండి ఎవరైనా. మనం చదువుకొని వచ్చిన వాళ్ళు ఇంకా తెలీదా, అంతలా కొడతారా?
అంతేనండి జరిగింది. ఇంతకుముందు చెప్పాను సార్ మామూలు ఏంటంటే మీ అబ్బాయి చదువు కోసం కొడుతున్నాను, మీ అబ్బాయి బాగా చదువుతాడు కాబట్టి మీ అబ్బాయి మీద దృష్టి పెట్టాను, మీ అబ్బాయిని భయపడుతున్నాను, మీ అబ్బాయిని కొడుతున్నాను అని చెప్పాడు ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా. ఈసారి కూడా ఇంకా చంపేస్తారు నెక్స్ట్ టైం అయితే బాడీ పంపిస్తారు నైట్ కానీ మన్నాడు కానీ సింపుల్గా అంతే. చెప్పరు 11 గంటలకు జరిగింది సాయంత్రం వరకు చెప్పకుండా ఎలా ఉన్నారండి. స్కూల్కి వెళ్తే మేము ఏమనుకుంటాం స్కూల్లో ఉన్నారు చదువుతున్నారు అనుకుంటాం కానీ ఇవన్నీ తెలియదు కదండి. ఇందాక సార్ ఎవరు చెప్పినట్టు ఏంటంటే గేట్ దగ్గర ఉంటాం ఆయాతో పంపిస్తారు కబుర్లు కానీ క్యారేజీలు కానీ లోపలికి రావు మేము రానవరు ఫీజు కట్టడానికి ఆఫీస్ రూమ్ వస్తారు అంతే. ఏం జరుగుతుందో మాకు తెలియదు చెప్పాలి కదండి. స్కూల్ యాజమాన్యంలో ఎవరికైనా బాధ్యత ఉంటుంది కదా. ఇలా జరిగింది బాబు ఇలా కొట్టాం తీసుకెళ్తారు చూస్తారు వస్తారని కూడా చెప్పలేదు. సాయంత్రం 6:30కో 7కో ఫోన్ చేసి కవర్ చేస్తే అది అలాగే అంతవరకు కరెక్ట్ అండి. ఇది అంటే ఇది దాసేద్దాం ఊగడం ఉండిపోదాం మా స్కూల్ బ్యాడ్ నేమ్ రాకూడదు అనుకుంటే తాగుతాయి ఏంటండి ఇలాంటి తాగితే. ఇప్పుడు హాస్పిటల్ తీసుకుని ఎంత సీరియస్గా అవ్వకూడదు ఆ డాక్టర్లు అవ్వక అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. మా మిస్సెస్ బాబుని తీసుకుని పోలీస్ స్టేషన్లో ఉంది కంప్లైంట్ రాస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు అది.